హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి. ఈరోజు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్లోనే ఫ్రంట్ పార్ట్లను మిషన్ మీద పెట్టేసుకొని మిగిలిన పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకోండి. బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ని మాత్రం తీసేసుకొని రెండింటిని పక్కన పెట్టేసేసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోండి. వాటిని లోపల వైపు షేప్ డాట్స్ ఉంటాయి కదండి. మెయిన్ షేప్ డాట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. సైడ్ జాయింట్ అలాగే ఆమ్ రౌండ్ షేప్ డాట్ అనేది ఎంత వచ్చాయో చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి నిదానంగా. అలాగే బ్లౌజ్ని కూడా ఒకసారి చూస్తూ కుడితే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒక పార్ట్ని తీసేసుకొని కింద వైపుకి మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి షేప్ కోసం, ఆ డాట్స్ని కలుపుతూ కింద వైపుకి ఫోల్డింగ్ చేస్తే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ రెడీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగానే మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్నంత వరకు క్రాస్గా 2 కుట్లు అయితే వేసేసుకోండి. ఇక్కడ రఫ్ లాగకూడదు. రఫ్ లాగితే షేప్ పాడైపోతుంది. అలాగే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఉంటుంది కదా, కాజాపట్టి వైపు నుంచి ఒక పాదం ఖర్చుతో 2 కుట్లు అనేవి వేసేసుకోండి. చివరిగా ఎండింగ్ వచ్చేపాటికి క్లాత్ చివరన పడాలండి. క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదు. అలాగే సైడ్ జాయింట్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని సమానంగా పట్టుకొని ఒక పాదం ఖర్చుతో 3.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఒక 2 కుట్లు అయితే వేసేసుకోండి. ఎక్కడ అయితే రఫ్ లాగొద్దు, షేప్ పాడైపోతుంది. ఇప్పుడు ఒకసారి షేప్ చూసుకోండి నీట్గా వచ్చిందో లేదో. నాకైతే బాగానే ఉందండి. అలాగే రెండో పీస్ని కూడా తీసుకొని ఈసారి డాట్స్ కలుపుతూ ఫ్యాబ్రిక్ని పైకి ఫోల్డింగ్ చేయండి. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇందాక చూపించిన విధంగానే వీటిని కూడా షేప్స్ అనేవి కుట్టేసేయండి. అలాగే వీడియో ఇంకా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ని చూస్తూ కుడితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. మన మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకొని చూస్తూ కుడితే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకసారి రెండింటిని ఎదురెదురుగా పెట్టుకొని చెక్ చేసుకోండి. నెక్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయా, అవి రెండో వైపు ఏమన్నా వేసామా అని చెప్పేసి. స్టార్టింగ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకోండి. నేను ముందుగా రైట్ సైడ్ పార్ట్ని అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ ఒక 1/2 ఇంచ్ ఎదురుగా పెడుతున్నానండి. కుట్టేసరికి మనకి క్లాత్ సమానంగా రావటానికి. అదే ముందుగా మనం ఈక్వల్గా పెట్టేసేసుకుంటే మనకి సమానంగా రాదు. షేప్ బెల్ట్ అనేది కొంచెం లోతుగా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ని రివర్స్ తిప్పేసుకోండి. రివర్స్ తిప్పేసి ఈ షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ షేప్ బెల్ట్ పెట్టండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్ట అనేది వేసేసేయండి. స్ట్రైట్గా వేయండి కుట్ట అనేది. జాగ్రత్తగా క్లాత్ అనేది లాగుతూ ఉంటే షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ అనేవి కట్ చేసి పెట్టుకోండి. మనం మెయిన్ షేప్ బెల్ట్ ఎలాగుందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసి పెట్టేసేసుకోండి. మనం ఇప్పుడు కుట్టిన దాన్ని ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తే స్ట్రైట్ పీస్ అనేది వస్తుంది. షేప్ బెల్ట్కి స్ట్రైట్ వైపు స్ట్రైట్ పీస్ అనేది పెట్టేసి మనం కట్ చేసుకున్న వాటిల్లో ఒక కుట్ట అనేది వేసుకోండి. జాగ్రత్తగా గమనించండి. మనకు ఒకవైపు క్రాస్ ఉంటుంది, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది స్ట్రైట్కి స్ట్రైట్ పీస్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్ట అనేది వేసేసేయండి. మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ తీసేసి ఇంకొక కుట్టు పైన వేసేసేయండి. మనకి ఫోల్డింగ్ అవుతుంది కదా, అక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ అవటానికి దానికోసం ఒక కుట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు అనేది పైన కుట్టాం కదా, అక్కడ ఖర్చు అనేది షేప్ బెల్ట్ లోపలికి పెట్టేసి పైన ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. లోపల వైపు కూడా నేను ఇది 2x2 పీస్ అని చెప్పేసి నార్మల్గా షేప్ బెల్ట్ అనేది కుట్టేసేస్తున్నాను. లేదు లోపల వైపు కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
క్రాస్, స్ట్రైట్ పీస్కి స్ట్రైట్ పీస్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, అర్థమైపోతుంది. లేదు అంటే మీ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఒకసారి చూసి మీరు కుట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుందండి. సేమ్ పైన ఒక కుట్టు వేసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసేసి పైన ఒక కుట్టు వేసేయండి. మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. షేప్ బెల్ట్ అయిపోతే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేస్తే అయిపోతుంది. అలాగే వీడియో ఇంకా క్లారిటీగా కావాలి అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను కూడా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి సమానంగా వచ్చింది. అలాగే స్టార్టింగ్లో పావించి చెప్పా కదండి, అది పావించి ఎక్స్ట్రా పెట్టకపోతే మనకి సమానంగా రాదు. నేను ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదండి, అందుకని క్లాత్ తక్కువతో తీసుకుంటున్నాను. ఉక్సు పట్టీకి 1.5 ఇంచ్ క్లాత్ ఉంటే తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ని పై వైపు నుంచి ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టు వేసేయండి. ఆ పీస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇలా పక్కగా తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ చేసి అంచు కుట్టుకోలేదు కదా చివరన, అందుకోసం ఒక ఫోల్డింగ్, దానికోసం ఇంకొక ఫోల్డింగ్ మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసేసుకొని ఒక కుట్టు అనేది పై వేసేసుకోండి. లోపల వైపు నుంచి వేసేసుకుంటే మనకి ఉక్సు పట్టీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఉక్సు పట్టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు కాజా పట్టీ రెడీ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని పై వైపున పెట్టేసి దానిపై నుంచి కిందకి క్లాత్ మడత పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. దాన్ని రివర్స్ చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చివరన కొంచెం మడిచి మళ్ళీ కుట్టు దగ్గరికి ఇంకొకసారి మడవండి. పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదండి, అందుకే కొంచెం తీసుకున్నాను. 2 ఇంచెస్లో. మీకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటే ఇంకొంచెం 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక కుట్టు కూడా వేసేసేయండి. కాజా పట్టీకి 2 కుట్లు వేస్తాం కదా. మనం ఇప్పుడు కింద నుంచి మెజర్మెంట్ బ్లౌజ్తో సమానంగా ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వచ్చాయో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తే మనం మెడపట్టి వేయాలి కదా, దానికోసం ఎదురెదురు పెట్టి చెక్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో. ఇక్కడ 1 ఇంచ్ క్లాత్లు తీసేసుకోండి, స్ట్రైట్ పీసులు నడుం జాయింట్ కోసం. వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా కుట్టేసేసుకోండి. వాటిని జాయింట్ చేసేసుకోండి. ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసేసుకొని పైన ఖర్చును ఒక వైపుకు తిప్పేసి దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఓపెన్ చేసేసుకోండి. చివరన మనకి ఈ నడుం బెల్ట్ కోసం కుట్టుకున్నాం కదండి, దాని లోపల వైపు దీనికి పై వైపు వచ్చేటట్టుగా పెట్టేసేసుకొని ఒక పాదం ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ పీస్ పైన రివర్స్లో షేప్ నడుం బెల్ట్ అయితే పెట్టేసేసుకొని ఒక పాదం ఖర్చుతో కుట్టు వేసేసుకోండి. దాన్ని పక్కకు తిప్పేసి మనం కుట్టు వేసిన దాని జాయింట్ పైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. దాన్ని రివర్స్ తిప్పేసి చివరన ఒక అంచు అనేది సన్నగా మడిచి కుట్టేసేసుకోండి. మనకప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ నడుము ఇలా మడిచి ఫోల్డింగ్ చేసేసి చేతి పని అయితే చేస్తాము. దీన్ని ఇలా పెట్టేసేసుకోండి. పై వైపున పెట్టేసి రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉండేలా చూడండి. కాజా పట్టీ తీసుకోండి.
రివర్స్లో రాంగ్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి షోల్డర్ టు షోల్డర్ జాయింట్స్ కరెక్ట్గా పెట్టేసి ఒక 2 కుట్లు అయితే వేసేసేయండి. రఫ్లు ఏం అవసరం లేదు. మనం అటు హ్యాండ్స్ ఇటువైపు మెడపట్టి వేస్తాం కదా, సరిపోతుంది. అలాగే ఉక్స్ పట్టి కూడా తీసుకోండి. రెండో వైపున షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్గా పెట్టేసి 2 కుట్లు అనేవి వేసేసుకోండి. తిప్పకుండానైనా వేసుకోవచ్చు, అది కన్వీనియంట్ని బట్టి. కట్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ పట్టుకొని ఫ్రంట్ పార్ట్ని ముందుకు వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా, క్లాత్ ఏమన్నా రాంగ్ సైడ్ వైపు బయటకు వేసామా అనేది. స్టార్టింగ్లో చాలామంది రివర్స్లో జాయిన్ చేస్తారు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం మెడపట్టి వేయటం కోసం క్రాస్గా ఉన్న పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్తో పీసెస్ అనేవి కట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటే ఇన్ని జాయింట్స్ అనేవి పడవండి. 2 పీసులు అనేవి తీసుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్తో తీసేసుకొని వీటిని జాయింట్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒకదానికొకటి జాయింట్. ఎక్కువ ఖర్చులు ఉంచమాకండి, ఒక 1/2 ఇంచుతో కుట్టేసేసుకోండి. మళ్ళీ మనకి చేతి పని చేసేటప్పుడు లావుగా అనిపిస్తుంది, అప్పుడు అంత నీట్గా అనిపించదు. ఇలా అన్ని పీసులని జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి, బ్లౌజ్ పీస్ అనేది తీసుకోండి. ఉక్సు పట్టి ఉంటుంది కదా, ఉక్సు పట్టి వైపు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు ముందుకైతే ఫ్యాబ్రిక్ పెట్టేసి ఫోల్డింగ్ చేయండి వెనక్కి. నెక్స్ట్ అంతా ఒక పాదం ఖర్చుతో మెడ చుట్టూరు కుట్టేసేయండి. పాదం ఖర్చుతో ఇక్కడ బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ ఇస్తాం కదండి, ఆ షేప్ దగ్గర కొంచెం చిన్నగా కుట్టుకోండి. కొత్తగా కుట్టేవారికి అలవాటు ఉండదు కదా, అంత నీట్ ఫినిషింగ్ రాదు, అందుకని చిన్నగా కుట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. పాదం ఖర్చుతోనే కుట్టండి. ఎక్కువ ఖర్చులు పెట్టేస్తే మనకి రౌండ్ షేప్ అనేది పోతుంది, బాగోదు. అలాగే ఇటు చివరన కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంచేసి ఫోల్డింగ్ చేసి కుట్టేసేసుకోండి. కాజా పట్టీ వైపు కూడా మళ్ళీ ఉక్సు పట్టీ దగ్గరకు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టిన దాన్ని పైకి లాగి ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ చేయండి, ఒక సన్న పట్టీ వచ్చేలాగా. పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. పైన కుట్టు కూడా మనం జాయింట్ చేసాం కదండి, జాయింట్ ఒక గీతలాగా పడుతుంది, ఆ గీత మీద వేసేసుకోండి. పైవైపు నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. రౌండ్ షేప్ వచ్చే దగ్గర కొంచెం నిదానంగా చూసి కుట్టు అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి అంత స్పీడ్గా వేస్తే అంత నీట్గా అనేది రాదు. జాగ్రత్తగా నిదానంగా చూసి వేయండి. లాస్ట్లో రఫ్ లాగేసేయండి. పైన ఇప్పుడు మనం కుట్టిన దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి చేతి పని అయితే చేసేస్తాము. హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ జాయింట్స్ ఉన్నాయి కదా, కట్ చేసేసి ఒక హ్యాండ్ పీస్ని అయితే తీసుకోండి. మనకి చంక ముక్కలు అవి పడతాయి కదా, వాటిని జాయింట్ చేసేసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునేవారు ఇంట్లో పాత
శారీస్ అవి ఉంటాయి కదండి, వాటి మీద ట్రై చేయండి. సెకండ్ టైం ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ వేసుకున్నాం కదండి, లోపల వైపు ఆ వైపుకి హ్యాండ్కి చివరన కొంచెం లైట్గా మడిచేసి ఒక కుట్టు అనేది వేసేయండి. మనం చేతి పని చేస్తాం కదా, దానికోసం హ్యాండ్కి లోపల వైపున కింద వైపు కొంచెం లోపలికి మడిచి కుట్టండి. ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్ని అయితే తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ని బ్యాక్ పార్ట్ని మనకు ఆపోజిట్లో వచ్చేటట్టుగా వేసేసుకోండి. షోల్డర్ జాయింట్ ఉంది కదండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మన హ్యాండ్కి ఒక చిన్న టక్ పెట్టుకున్నాం మిడిల్లో. ఆ షోల్డర్ జాయింట్ మిడిల్ టక్ ఈక్వల్గా వచ్చేటట్టుగా పట్టుకొని ఒక కుట్టు వేసేయండి ఇటువైపుకి. సేమ్ అలానే మళ్ళీ మిడిల్ డాట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టు వేసేసుకోండి. దానిపైన మళ్ళీ తిప్పేసేసుకొని ఇంకొక కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. హ్యాండ్కి 2 కుట్లు వేస్తే సరిపోతుంది. నిదానంగా వేయండి, లేదంటే బ్లౌజ్ పీస్ అనేది హ్యాండ్ కింద పడిపోయే అవకాశం ఎక్కువ ఉండిద్ది. ఒక కుట్టు వేయగానే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్లౌజ్ పీస్ని రివర్స్ తిప్పేసి చెక్ చేసుకోండి. అలాగే రెండో వైపున మనం ఇప్పుడు కాజా పట్టి మన అక్కి ఆపోజిట్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి, అంటే ఫ్రంట్ పార్ట్ని. ఇందాక మీకు క్రాస్ తీయటం చూపించలేదండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ దగ్గర డాట్స్ పెట్టేసేసుకోండి. లైట్గా ఇలా క్రాస్ షేప్ తిప్పేసేసుకొని క్రాస్ తీసేయండి. సేమ్ ఇది కూడా అండి, షోల్డర్ జాయింట్ దగ్గర మన హ్యాండ్లో మిడిల్ టక్ ఉంటుంది కదా, ఆ టక్ దగ్గర నుంచి ఇటువైపు జాయింట్ వరకు ఒక కుట్టు వేసేసేయండి. అలాగే రివర్స్ అండి, మిడిల్ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వైపు కూడా ఒక కుట్టు వేసేసేయండి. మిడిల్ నుంచి జాయింట్ చేసుకుంటే కొత్తగా కుట్టేవారికి హ్యాండ్ అనేది అటు ఇటు కాకుండా హైట్ అనేది ఈక్వల్గా వస్తుంది. దాన్ని రివర్స్ తిప్పేసి హ్యాండ్ పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసేసేయండి. క్లాత్ తిప్పేసి చెక్ చేసుకోండి, క్లాత్ ఏమన్నా పడిందా లేదా అని. కొత్తగా నేర్చుకునే వారికి క్లాత్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హ్యాండ్ తీసుకోండి. మనం ఎంతైతే చేతి పని కోసం ఖర్చు పెట్టుకున్నామో దాన్ని ఫోల్డింగ్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టేసేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదండి, దాన్ని ఒకసారి తీసేసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ని రివర్స్ తిప్పేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ టు షోల్డర్ హ్యాండ్ లూజ్ ఉంది కదండి, ఆ లూజు చంక కుట్టు అనేది చెక్ చేసేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. స్టార్టింగ్లో రఫ్ లాగాలి, లేదంటే ఊడిపోతాయి కుట్లు. జాగ్రత్తగా చెక్ చేసుకోండి, నిదానంగా కుట్టు వేసేసేయండి. ఇందాక నడుము పట్టి కుట్టాం కదండి, దాన్ని కిందకి ఫోల్డింగ్ చేసేయండి.
చివరన కూడా రఫ్ తీసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఉపయోగపడిద్ది వీడియో అనుకుంటే షేర్ చేయండి. వీడియో ఇంకా క్లారిటీగా నీట్గా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే పక్కన ఒక 2 కుట్లు వేసేసుకోండి. బ్లౌజ్కి 3 కుట్లు వేస్తే సరిపోతుంది. ఒకవైపు వేసేసాం కదండి, రెండో వైపును కూడా ఖర్చులు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని సేమ్ ఇలానే ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేయండి రివర్స్లో. దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెక్ చేసినట్టే చెక్ చేసేసుకొని హ్యాండ్తో కుట్టు అనేది వేసేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి పోతుందేమోనండి, రెండోసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ఇటువైపు నుంచి కూడా కుట్టు వేసేసుకొని ఇంకొక 2 కుట్లు వేసేసుకోండి. రఫ్లు అనేవి కంపల్సరీ. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో అటువైపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇటువైపు కాజా పట్టి వరకు చెక్ చేసుకోండి. ఒక 2.5 ఇంచెస్కి డాట్ పెట్టేసుకొని వెనక డాట్స్ వేసేసుకోండి. అంతే, బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.